ఎన్నికల్లో ఏ అజెండాతో మీరు వెళ్తున్నారు ఎలక్షన్ కి? అంటే రేపు ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? ఆల్రెడీ అంటే ఒకటి ఇక్కడ మీకు కాస్ట్ బాగా బలంగా ఇప్పుడు పనిచేయబోతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి. సో ఆల్రెడీ పథకాలు ఇచ్చున్నారు ప్రభుత్వం. సో అవి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలని మీరు చెప్తారు? ఒకటి క్యాస్ట్ల పరంగా చెప్పారు కాబట్టి క్యాస్ట్ ఇది 80 అంటున్నారు, 90 అంటున్నారు. ఒకటి పెట్టండి, ఒక క్యాస్ట్ హైయెస్ట్ క్యాస్ట్ కాపు క్యాస్ట్ ఉన్నదన్నది ఎవరికైనా 2,30,30,000 ఓట్లలో 90,000 మంది 90,000 80 90 నంబరు 10,000 అటు ఇటులో పెట్టారు. ఒక క్యాస్ట్ ఉన్నారు అంటే ఒకే క్యాస్ట్ ఉన్నది హైయెస్ట్ నెంబరే. కానీ బట్ మరి 2,30,000లో అదర్ క్యాస్ట్లు కూడా 1,40,000 మంది ఉన్నారు కదా. నేనైతే క్యాస్ట్ల పరంగా ఇప్పటి వరకు నేను చేయలేదండి. నేను పోటీ చేసిన అన్నింటిలో కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ నన్ను అలౌ చేసుకున్నారు. వాళ్ళు బిడ్డగానే భావించారు. కాపులు తమ ఆడబోడ్చుగా, సొంత ఇంటి ఆడబోడ్చుగా ఎట్లా అనుకుంటారో మా ఇంటి ఆడబోడ్చు కానీ మిగతా క్యాస్ట్లో మీరు ఎస్సీ ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయండి, ఖచ్చితంగా నన్ను ఓన్ చేసుకుంటారు. ఇది రెండోది. క్యాస్ట్ పరంగా అనుకున్నా కూడా ఒకవేళ క్యాస్ట్ ఓట్లు మీకు ఎన్ని వస్తాయని ఎవరైనా అనుకున్నా కూడా నాకు కాపుల నుంచి కూడా మంచి ఆదరణ నాకు లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆడబడుచుని నేను. ఒకటి. 2 నాకు బంధుత్వాలు ఉన్నాయి. 2 సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 3 వాళ్ళకి నేను చదువు విషయంలో కానీ, హాస్టల్స్ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏ పని ఉన్నా ఎంతమంది చేసి ఉంటారో వాళ్ళే చెప్తారు. కాబట్టి నేను సర్వీస్ చేసి ఉన్నాను, నేను వాళ్ళకి సేవ చేసి ఉన్నాను నేను. కాబట్టి వాళ్ళతో ఉన్నాను నేను. కాబట్టి ఈ క్యాస్టే అనుకుంటే వీళ్ళు కూడా నాకు హైయెస్ట్ మెజారిటీ నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. బట్ నేనైతే క్యాస్ట్ పరంగా అడగను. నేను అన్ని క్యాస్ట్లు నన్ను ఆదరిస్తాయి. అన్ని వర్గాలు, ముస్లిం, క్రిస్టియన్, హిందూ, జైన్స్ ఎవరైనా సరే నన్ను ఓన్ చేసుకుంటారు. వాళ్ళకి ఎవరికి ఏది ఉన్నా నేను ఉంటాను కాబట్టి నన్ను ఓన్ చేసుకుంటారు. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు వంగగీతని ఆదరిస్తారు, వైఎస్ఆర్సీపీని ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఆల్రెడీ పార్లమెంటేరియన్ గా ఇప్పుడు చేశారు, ఉన్నారు కూడా ఎంపీగా. మీరు సిట్టింగ్ ఎంపీ కూడా. సో ఎంపీగా చేస్తూ ఇంటింటికి గడప గడపకి మీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది చేశారు. ఇప్పుడు పిఠాపురం అనేది అందులో ఒక పార్ట్. సో పిఠాపురంని ఎలా మీరు గెలవడానికి మళ్ళీ ఇంటింటికి మళ్ళీ గడప గడపకి మీరు వెళ్ళబోతున్నారా? ఎలా ప్రచారాన్ని కొనసాగిస్తారు? ఇంకొక క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేసేస్తాను, మీకు కూడా టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి. సో ప్రతి మనిషికి అంటే ప్రతి రాజకీయ నాయకుడు కావచ్చు, రాజకీయవేత్త కావచ్చు, ఎవరికైనా పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ ఉంటాయి. మీరు జనంలోకి వెళ్ళి మీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నది చూశాను. సేమ్ టైం మిమ్మల్ని వ్యతిరేకించినవి కూడా చూశాను. ఎందుకని ఆ వ్యతిరేకతలు వస్తున్నాయి? అంటే అది కొన్ని వీడియోస్ కావాలని పెట్టినాయమ్మ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గతంలో ఎక్కువ పథకాలు ఏమి ఇచ్చేవారు కాదు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఒక పెద్ద ఆవిడ అడిగినట్టుగా పెట్టారు. అక్కడ ఇబ్బంది ఏంటంటే పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చారు 32 లక్షల మందికి సీఎం గారు పట్టాలు. మీకు ఇక్కడ ఒక విషయం నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజం చెప్పాలంటే వ్యతిరేకత ఉంది అంటున్నారంటే ఓన్లీ ప్రతిపక్షాలకే వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ప్రజలకి వ్యతిరేకత లేదు. ఎందుకు లేదంటే మీరు ఓన్లీ 1 ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అంటే మన ఇద్దరం ఉమెన్ కాబట్టి నేను చెప్తున్నాను మీకు. 32 లక్షల పట్టాలు కావాలని ఒక గవర్నమెంట్కి అప్లికేషన్లు వచ్చాయంటే గత ప్రభుత్వాలు అన్నీ మంచి చేసేస్తే ఎందుకు అంతమంది ఉంటారు? మ్యాక్సిమం ఉంటే 4-5 లక్షలు ఉండాలి ఒక రాష్ట్రంలో. చిన్న రాష్ట్రం ఇది, ఇప్పుడు చిన్న రాష్ట్రం విడిపోయిన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 32 లక్షల మంది పట్టాలు ఇవ్వలేదు వచ్చారు అంటే మేబీ ఒక 2-3 సంవత్సరాల కింద ఒక 5-6 లక్షలు రావాలి. కానీ 32 లక్షలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని గవర్నమెంట్లు ఇవ్వలేదు. ఇప్పుడు సీఎం గారు కూడా మహిళల పేరుని ఇచ్చారు. మీరు ఒకటి చూడండి, పెళ్ళైతే ఏమంటారు? గృహిణి అంటారు. అబ్బా గృహానికి అంతవరకు ఏమంటారు? యంగ్ అమ్మాయి అంటారు. పెళ్ళి తాళి కట్టగానే గృహిణి అంటారు. లేదంటే ఏమంటారు? ఇల్లాలు అంటారు. లేదంటే ఏమంటారు? ఇంగ్లీష్లో హౌస్ వైఫ్ అంటారు. బట్ అంటే 32 లక్షల మంది మనకి ఎవరికి ఇచ్చారు సీఎం గారు? ప్రతి గృహిణి పేరు మీద ఇచ్చారు పట్టా. అంటే గృహిణులకి ఇప్పుడు వరకు గృహం లేదు, ఇళ్ళకి ఇల్లు లేదు, హౌస్ వైఫ్కి హౌస్ లేదు. ఇంతమందికి పైగా ఏంటి మనకి పేదవాళ్ళకి ఆస్తి హక్కులు ఏముంటాయండి? రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఉంది మనకి, అట్లాగే చట్టంలో ఆస్తి హక్కు ఉంది. అందరూ కూడా మగవారితో సమానం. మీకో నాకో కొద్ది ఉండొచ్చు, ఒక ఇల్లు వీరో మనకి ఉంటాయి. బట్ పేదవాళ్ళకి ఏమున్నాయి? ఇవాళ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదన్నారో అది మహిళలకి చూపించారు. ఇవాళ మినిమం పట్టా ఇల్లు కలిపి మినిమం అంటే 5 నుంచి 6 లక్షలు
మ్యాక్సిమం 15 లక్షల వరకు ఉంటుంది, టౌన్ ఏరియాలో ఉంటాయి. అంటే ఇన్ని లక్షల మందికి ఆస్తి హక్కు ఇచ్చారు. అంటే ఇన్ని లక్షల మందికి 32 లక్షల మంది ఇళ్ళకి ఇల్లు ఇచ్చారు, హౌస్ వైఫ్కి హౌస్ ఇచ్చారు, అట్లాగే గృహిణులకి గృహాలు ఇచ్చారు. ఇంతకన్నా ఎవరు చేస్తారండి? ఉమెన్ ఫోక్ అంతా. అందుకే ఉమెన్ అంతా ఓట్లు వేసేస్తారేమో, లబ్ధి పొందిన పెద్దోళ్ళు దివ్యాంగులు కానీ పెద్దవాళ్ళు కానీ వేసేస్తారేమో అని. యాంటీ ఎక్కడా లేదండి, ఓన్లీ యాంటీ విత్ ప్రతిపక్షాలకే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత పాజిటివే ఉంది. పిఠాపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి మాకు గతంలో నేను చాలా చేయగలిగాను, ఆఫీసులన్నీ కట్టించగలిగాను. చాలా వరకు పిఠాపురం నియోజకవర్గం ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఎక్కడా లేనట్టుగా ఫస్ట్ టైం జిల్లా కోర్టు పిఠాపురంకి తీసుకొచ్చాను. గవర్నమెంట్ పాలిటిక్స్ టెక్నిక్ శాంక్షన్ చేయించాను, గవర్నమెంట్ ఐటీఐ శాంక్షన్ చేయించాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయించాను, అట్లాగే హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ శాంక్షన్ చేయించగలిగాను. ఇప్పుడు ఎంపీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, దేశంలో ఢిల్లీ కలకత్తా తర్వాత మళ్ళీ దగ్గర 40 సంవత్సరాల తర్వాత ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలోనే అది నేను చేయగలిగాను. అంటే ప్రతిష్ట పిఠాపురం ప్రతిష్ట పెంచగలిగేలా ఇదివరకు చేశాను, ఇప్పుడు చేస్తాను. ఒకటి మాకు ఉండిపోయింది, మనసులో లోటుగా ఉండిపోయింది, ఏలేరు ఆధునీకరణ ఒకటి చేసి ప్రజలకి రైతాంగానికి అందించాలి. అది అందిస్తే గనక వంతుకి ప్రజలు పడే ఇబ్బందులు లేకుండా చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను, అది ఇంకా ఫుల్ఫిల్ కాలేదు, అది ఇంకా నేను చేయలేకపోయాను. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో నేను తప్పకుండా ఏలేరు ఆధునీకరణ ప్రజలకి ఇబ్బంది లేకుండా, రైతులకి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా పీబీసీలో కానీ ఏలేరులో కానీ తప్పకుండా నేను చేయిస్తానని నేను రైతాంగానికి పిఠాపురం ప్రజలకి నేను వాగ్దానం ఇస్తున్నాను. అంతేకాకుండా హైయెస్ట్ కోరిక అందరికీ ఉండింది, ఉప్పాడ గేటు దగ్గర పిఠాపురంలో రైల్వే గేటు ఆర్ఓబి చేయించాలని. 40 కోట్లతో ల్యాండ్ ఎక్విజిషన్ శాంక్షన్ చేశారు సీఎం గారు, 60 కోట్లతో కేంద్ర ప్రభుత్వం మనకి బ్రిడ్జ్ శాంక్షన్, అంటే 100 కోట్లతో రాబోయే 1.5 ఇయర్లో రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేసి పిఠాపురం పట్టణాన్ని కూడా సుందరీకరణ చేసేలాగా నేను చేస్తాను. అప్పలరాజు గారు మొన్న చెప్తున్నారు, మా కమ్యూనిటీ కూడా చాలా ఉంది, అక్కడ కూడా ప్రాజెక్ట్స్ ఇది చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి హార్బర్ చేస్తున్నారు కదా, తీసుకుని పవన్ కళ్యాణ్ కి పెడతాను, నేను కూడా వెళ్ళి ప్రచారం చేస్తాను అన్నారు. ఎందుకంటే మత్స్యకారులకి చేనేతలకి నేను ఉన్నాను అని ఇప్పుడు చెప్పండి. మత్స్యకారుల భరోసా, నేతన్న నేస్తాం ఏ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక ఆన్సర్ చేయమనండి. నేతన్నలే చెప్తారు, మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు పూర్తి సపోర్ట్ వచ్చింది జగన్ గారు వచ్చిన తర్వాత అని చెప్తారు. కాబట్టి నేతన్న కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, గీత కార్మికుడు కావచ్చు, ఏ కార్మికుడైనా కమ్మరి ఎవరైనా సరే, ఆల్ క్యాస్ట్లు ఆల్ వృత్తులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తారు. అభ్యర్థిగా వంగా గీత. కమ్యూనిస్ట్ భావాలు, చెగువీర భావాలు ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే పిఠాపురం ఒక ఆధ్యాత్మిక కేంద్రమో, ఆ స్వామీజీ, ఆ గురువు, ఆయన్ని పేరు చెప్తూ నేను చాలా భక్తుడిని అని అంటున్నారు. అంటే అది సెంటిమెంట్గా ఆయన పిఠాపురం ప్రజల మీద వదులుతున్న ఒక అస్త్రం అంటారా? అంటే సెంటిమెంట్గా చెయ్యాలనుకుంటే అంతకన్నా అందరూ కూడా ఇప్పుడు పిఠాపురం ఎవరు కాదంటారు. శ్రీపాద శ్రీ వల్లభుడు ప్రథమ అవతారం మన పిఠాపురంలోనే ఉంది. 3 గయాక్షేత్రాలు, ఒక గయాక్షేత్రం మంది, 5 పంచమాధవ క్షేత్రాలు, ఒక పంచమాధవ క్షేత్రం మంది, అలాగే 18 శక్తిపీఠాలు, ఒక శక్తిపీఠం మంది. నో డౌట్ త్రిముఖలింగేశ్వరుడు కానీ అందరూ కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిష్ట పిఠాపురం నియోజకవర్గం. సౌత్లోనే ఎక్కడా లేని అపర్ణాదేవి ఉన్న నియోజకవర్గం మంది. అసలు హైయెస్ట్ చేసి అట్లాగే ఉమరాలీషా గారి యొక్క సమాధులు, ఆయన 500 సంవత్సరాల నుంచి గురు పరంపర నడుస్తున్న వ్యవస్థ ఒకటి మన పిఠాపురంలో ఉంది. కాబట్టి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రతిష్టాత్మకమైంది, అత్యంత ఆధ్యాత్మిక క్షేత్రం ఏదంటే పిఠాపురం అని అందరికీ తెలుసు. ఎవరైనా పేరు భక్తి చెప్పుకోవచ్చు, బట్ ఒకటే స్టేట్మెంట్ ఉండదు. అందుకని నేను ఎక్కువ కామెంట్ చేయడానికి కూడా నాకు నచ్చదు. ఎందుకు అంటే డిఫరెంట్ ఒకసారి నేను ఏంటంటారు భక్తిని నమ్మరు కదా, అదే పేరు రావట్లేదు, నాస్తికుడు అంటారు, ఒకసారి లేదా నేను గురువునే నమ్ముతానంటారు, ఒకసారి ఎన్ని మిథ్య అంటారు. ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు. ఒకసారి మోడీ గారిని బ్రహ్మాండంగా పలుకుతారు, ఒకసారి మోడీ గారిని బ్రహ్మాండంగా తిడతారు. ఈ ఎన్ని పొలిటికల్ స్టేట్మెంట్లు, రకరకాల స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి.
కాబట్టి అవన్నీ కూడా అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ స్టేట్మెంట్, వాళ్ళ ప్రచారం, వాళ్ళు ఏదైనా చేసుకునేవండి. శ్రీపాద శ్రీ వల్లభుడు, అమ్మవారు, మా పురుహూతికా మాత, మా రాజేశ్వరి మాత శక్తి ఆలోచన నాకు ఇస్తుంది, ఆశీర్వాదం కూడా అమ్మ నాకు ఇస్తుంది. Please subscribe dot news.